Today's class is mathematical model of linear programming problems. First of all, we have to learn introduction of linear programming problems. Linear programming is one of the various techniques of optimization. Maximize the gain and minimize the loss. It deals with problems of allocating limited resources to obtain a desired optimal solution subject to a set of given conditions. Conditions means constraints. A linear programming problem consists of an objective function which is to be optimized and a set of constraints to be satisfied by the variables. Usually, the problem is of the form maximize or minimize. ఆప్టిమైజేషన్ యొక్క వివిధ పద్ధతులలో లీనియర్ ప్రోగ్రామింగ్ ఒకటి. లాభాన్ని పెంచడం మరియు నష్టాన్ని తగ్గించడం ముఖ్యమైన విధి. లీనియర్ ప్రోగ్రామింగ్ పరిమిత వనరులను కేటాయించడం వల్ల కావలసిన పరిష్కారాన్ని పొందేందుకు సమస్యతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది కొన్ని పరిమితులకు షరతులకు లోబడి ఉంటుంది. లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య అనేది ఆప్టిమైజేషన్ చేసిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను కలిగి ఉంటుంది మరియు వేరియబుల్స్ ద్వారా సంతృప్తి చెందవలసిన పరిమితుల సమితిని కలిగి ఉంటుంది. సాధారణంగా సమస్యలను గరిష్టీకరించడం లేదా కనిష్టీకరించే రూపంలో ఉంటుంది. Suppose an linear programming problem involve the determination of the values of small n decision variables x1, x2 and so on xn such that the linear objective function of these variables assume and optimum value maximum when these variables are subject to minimum set of small m constraints which are also linear functions of the variables. The standard form of general linear programming problem may be written in the following form. Linear programming సమస్య small n వేరియబుల్స్ x1, x2 and so on xn విలువలను నిర్ధారణను కలిగి ఉంటుందని అనుకుందాం. అంటే ఈ వేరియబుల్స్ యొక్క లీనియర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వేరియబుల్స్ కనీస సెట్ స్మాల్ m పరిమితులకు లోబడి ఉన్నప్పుడు సరైన విలువలను పొందవచ్చు. అవి కూడా లీనియర్ ఫంక్షన్లో భాగమే. సాధారణంగా లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్య యొక్క ప్రామాణిక రూపం క్రింది విధంగా వ్రాయబడి ఉంటుంది. In general problem, we have to convert into the standard form. That is optimization. The given problem is maximum or minimum. Z is equal to C1 x1 plus C2 x2 plus and so on Cn xn. This is called objective function. Number 2, subject to the constraints. Here, how many constraints in the given problem? These constraints are always be in the form of greater than or equal to, less than or equal to equations. And next one, non-negative constraints. These are always positive, that is greater than or equal to 0. మనకున్నటువంటి సాధారణ సమస్యను మనం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఈ స్టాండర్డ్ ఫామ్లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ అనేటివి ముఖ్యమైనవి. ఇందులో మొదటిది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. అంటే మనకున్నటువంటి సమస్యను మ్యాక్సిమం చేయాలా లేకపోతే మినిమం చేయాలా అనేటటువంటి డెసిషన్ వేరియబుల్ని తీసుకుంటూ వస్తాం. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అంటే ఇందులో మనకున్నటువంటి పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని లెస్ దాన్ కండిషనా, గ్రేటర్ దాన్ కండిషనా లేదా ఈక్వల్ టు కండిషనా అనే దాన్ని చూసుకుంటూ రావాలి. నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్ అంటే ఇవి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటాయి. ద అబవ్ ఫార్ములేషన్ మే బి పుట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మ్. మనం ముందు చెప్పుకున్నటువంటి ఫార్ములానే ఈ విధంగా కూడా నిర్వచించవచ్చును. మొదటిది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే మ్యాక్సిమం జెడ్ లేదా మినిమం జెడ్
is equal to summation j is equal to 1 to n Cij ఇంటూ xij. అదేవిధంగా రెండవది సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్. దీన్ని సమ్మేషన్ j is equal to 1 to n aij ఇంటూ xj. ఈ కండిషన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్స్గా ఉంటాయి. ఇందులో i is equal to 1 2 3 అండ్ సో ఆన్ mగా మనం నిర్వచించవచ్చును. మనకున్నటువంటి సమస్య యొక్క రిస్ట్రిక్షన్స్ అంటే అవధులు లేదా షరతులు పరిమితులను ఇందులో రాసుకుంటూ రావాలి. మూడవది నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. ఇవి ఎప్పుడూ కూడా సమస్య యొక్క ధనాత్మక విలువలను కలిగి ఉంటాయి. నౌ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. A farmer cultivates tomato, carrot and potato in this farm of area 100 acres. Average yield per acre is 2000 kgs of tomato, 2000 kgs of carrot and 1000 kgs of potato. The cost of the fertilizer is rupees 3 per kg and the requirement of fertilizers is 100 kgs each for tomato and carrot and 60 kgs for potato per acre. Labor required is 5 man per day for potatoes and 6 man day for carrot per acre. A total of 400 man days are available at rupees 60 per man day. Formulate this problem as a linear programming problem so as to maximize the farmer's profit if he can sell these items at 5 rupees per kg per tomato, rupees 8 per kg per carrot and rupees 10 per kg for potato. ఒక రైతు తన 100 ఎకరాల విస్తీర్ణంలో టమోటో, క్యారెట్ మరియు బంగాళాదుంపలను పండిస్తున్నాడు. ఎకరానికి సగటుగా దిగుబడి 2000 కిలోల టమోటో, 2000 కిలోల క్యారెట్ మరియు 1000 కిలోల బంగాళాదుంపలు. ఎరువు ధర కిలోకి 3 రూపాయలు కాగా ఎకరానికి టమోటాకు, క్యారెట్కు 100 కిలోలు కాగా బంగాళాదుంపకు 60 కేజీల ఎరువు అవసరం. ఎకరానికి టమోటాకు మరియు బంగాళాదుంపకు 5 పని దినాలు మరియు క్యారెట్కు 6 పని దినాలు అవసరం. మొత్తం 400 పని దినాలు మనిషికి రోజుకు రూపాయలు 60 చొప్పున లభిస్తుంది. ఈ సమస్యను ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం లాగా రూపొందించాలి. తద్వారా అతని వస్తువుకు కిలోకు టమోటాకు 5 రూపాయలు, క్యారెట్కు 8 రూపాయలు మరియు బంగాళాదుంపకు 10 రూపాయలకి విక్రయించగలిగితే రైతుకు గరిష్ట లాభం వస్తుంది. ఈ సమస్యను మనం ముందుగా స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్ రూపంలోకి మార్చాలి. మన సమస్యకు డెసిషన్ వేరియబుల్ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం ముందుగానే గమనించవచ్చు. అదేంటంటే ప్రాఫిట్ అనే దాన్ని మ్యాక్సిమం చేస్తూ రావాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకు తెలుసు. తర్వాత మిగతా కన్స్ట్రైంట్స్ అంటే కండిషన్స్ ఏమున్నాయి అనే దాన్ని మొదటగా గుర్తించాలి. ఈ సమస్యలో మనకు 2 కండిషన్స్ అనేటివి ఉన్నాయి. అవేంటంటే మొత్తం 100 ఎకరాల పొలంలో ఈ 3 పంటలను వేయాలి. అంటే 100 ఎకరాల కన్నా మించకూడదు లేదా 100 ఎకరాలకు సమానం అవ్వాలి. ఇది మొదటి కండిషన్. ఈ 3 పంటల యొక్క దిగుబడిలో పని దినములు 400కు మించకూడదు లేదా సమానంగా ఉండాలి. ఇది రెండవ కండిషన్. Let us assume that the farmer cultivates tomato, carrot and potato in x1, x2 and x3 acres respectively. That is, x1 is equal to tomato, x2 is equal to carrot, x3 is equal to potato. Average yield per acre is 2000 kg of tomato, 2000 kg of carrot and 1000 kgs of potato. He sell the items at 5 rupees per kg for tomato, 8 per kg per carrot, 10 per kg per potato.
రైతు వేసేటటువంటి పంటలను x1, x2, x3గా తీసుకోవాలి. అంటే x1 ఈజ్ ఈక్వల్ టు టమోటో, x2 ఈజ్ ఈక్వల్ టు క్యారెట్, x3 ఈజ్ ఈక్వల్ టు పొటాటో. ఆ రైతు సగటుగా 2000 కేజీల టమోటాలను, 2000 కేజీల క్యారెట్ను మరియు 1000 కేజీల పొటాటోను దిగుబడి చేస్తున్నాడు. ఆ రైతు టమోటోను 5 రూపాయలు గాను, క్యారెట్ను 8 రూపాయలు గాను, పొటాటోను 10 రూపాయలు గాను అమ్మకం జరుపుతున్నాడు. సమస్యలో ఇచ్చినటువంటి వీటి ఆధారంగా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను రాసుకుందాం. ఈ సమస్యలో ఆదాయంను పెంచాలి కాబట్టి మ్యాక్సిమైజ్ జెడ్ అని రాసాము. అమ్మకం చేసినటువంటి ధరను మనకు వచ్చేటటువంటి దిగుబడితో మల్టిపుల్ చేసి రాసుకుంటూ వచ్చాము. ఇక్కడ టమోటోను, క్యారెట్ను, పొటాటోను x1, x2, x3లుగా తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా మల్టిపుల్ చేసి రాసినట్లయితే సమీకరణం 2000 × 5 × x1 ప్లస్ 2000 × 8 × x2 ప్లస్ 1000 × 10 × x3గా రాసాం. ఇప్పుడు వాటిని మల్టిపుల్ చేయగా చివరిగా మ్యాక్సిమైజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 x1 ప్లస్ 16,000 x2 ప్లస్ 10,000 x3 అనేటటువంటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏర్పడింది. ఎక్స్పెండిచర్ ఫర్ ఫర్టిలైజర్స్. The cost of the fertilizer is 3 rupees per kg. The requirement of fertilizers is 100 kgs each for tomato and carrot and 60 kgs for potato per acre. ఆ రైతు కేజీకి 3 రూపాయల చొప్పున ఎరువుల కోసం ఖర్చు చేస్తున్నాడు. అయితే క్యారెట్కు, పొటాటోకు 100 కేజీల ఫర్టిలైజర్ అవసరమవుతుంది. అదేవిధంగా పొటాటోకు 60 కేజీల ఫర్టిలైజర్ అనేది అవసరమవుతుంది. ఇలా మనకు సమస్యలో ఇచ్చారు. అదేవిధంగా 3 రకాలైనటువంటి పంటలకు ఆ రైతు ఖర్చు చేసేటటువంటి మొత్తం రూపాయలు 3 × 100 × x1 ప్లస్ 100 × x2 ప్లస్ 60 × x3. 3 అనేది 1 కేజీకి అయ్యేటటువంటి ఖర్చు కాబట్టి 3 పంటలకు ఆ ఖర్చును వేశాము. చివరిగా 300 x1 ప్లస్ 300 x2 ప్లస్ 180 x3 అనేటటువంటి సమీకరణం ఏర్పడుతుంది. లేబర్ రిక్వైర్మెంట్. Labor requirement is 5 man days for tomatoes and potatoes and 6 man days for carrot per acre. A total of 400 man days are available at rupees 60 per man day. టమోటాకు, పొటాటోకు 5 రోజులు పని దినములు కావాల్సి వస్తుంది. 6 రోజులు క్యారెట్కు పని దినములు కావాలి. ఇదేవిధంగా 400 రోజులు అవైలబిలిటీ అనేది ఉంటుంది. 60 రూపాయల చొప్పున ఖర్చు అవుతూ వస్తుంది. లేబర్ కాస్ట్ ఈజ్ 60 × 5x1 ప్లస్ 6x2 ప్లస్ 5x3. ఈ విలువలను మల్టిపుల్ చేయగా 300x1 ప్లస్ 360x2 ప్లస్ 300x3. ద టోటల్ ప్రాఫిట్. Total profit is equal to total sales minus total cost. In this given problem, total sales is equal to 10,000 x1 plus 16,000 x2 plus 10,000 x3. Here, total cost is equal to total expenditure for fertilizers plus labor cost. We have already found out these two values. Expenditure for fertilizer is equal to 300 x1 plus 300 x2 plus 180 x3. Similarly, labor cost is 300 x1 plus 360 x2 plus 300 x3. If both are added, that is total cost. Now we have total sales and total cost. Then we substitute. Then finally, total profit is equal to 9,400 x1 plus 15,340 x2 plus 9,520 x3. This is called objective function. ఈ ప్రాబ్లంలో మనం ప్రాఫిట్ను మ్యాక్సిమైజ్ చేయాలి కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్
టోటల్ కాస్ట్ అనేటటువంటి ఫార్ములాను బేస్ చేసుకొని టోటల్ సేల్స్ ఇదివరకే మనం కనుక్కున్నాము. అదేవిధంగా టోటల్ కాస్ట్ అంటే ఆ రైతు యొక్క ఫర్టిలైజర్స్కి ఖర్చు చేసినటువంటి అమౌంట్, అదేవిధంగా లేబర్కు ఖర్చు చేసినటువంటి మొత్తం అతను అమ్మిన దాంట్లో నుంచి తీసివేసినట్లయితే ఆ రైతు యొక్క టోటల్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ ప్రాబ్లంలో రైతు యొక్క ఆదాయంను పెంచాలి కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 9,400 x1 ప్లస్ 15,340 x2 ప్లస్ 9,520 x3గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ గురించి చూద్దాం. ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ two constraints. Number 1 area constraint, number 2 labor constraint. Number 1 area constraint. In the given problem, total area less than or equal to 100. That is x1 plus x2 plus x3 less than or equal to 100. In the similar way, labor constraint. Total labor is restricted to 400 man hours. That is 5x1 plus 6x2 plus 5x3 less than or equal to 400. మనకిచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారం ఆ రైతు 100 ఎకరాల లోపే ఆ 3 పంటలను వేయాలి. అది ఒక రిస్ట్రిక్షన్. రెండవది లేబర్ రిస్ట్రిక్షన్. 400 మంది మాత్రమే పని చేయాలి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఈజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ maximize z is equal to 9,400 x1 plus 15,040 x2 plus 9,520 x3. Subject to the constraints x1 plus x2 plus x3 less than or equal to 100. Area constraint 5x1 plus 6x2 plus 5x3 less than or equal to 400. Non-negative constraint x1, x2, x3 greater than or equal to 0. These values are always positive. That is tomato, carrot, potato or non-negative constraints. ఈ విధంగా మనకున్నటువంటి జనరల్ ప్రాబ్లమ్ని లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. Links to previous topics are given in the description. Thank you.